సద్గురు ఆరోగ్య నిలయం, ఆర్సీఎం పికప్ సెంటర్, గుంటూరు వారి ఆధ్వర్యంలో ఆర్సీఎం పాఠశాల బై గుంటూరు పియూసి అనే జూమ్ సెషన్ 16కి స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్, గత సెషన్స్లో మనము ఆర్సీఎం కంపెనీలో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన ఆర్సీఎం విధానంలో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన 3 నెంబర్ల గురించి మీ అందరికీ కూడా తెలియజేసి ఉన్నాను. మరి ఇంకో 3 నెంబర్లను కూడా ఈరోజు సెషన్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. నిజానికి ఆర్సీఎం 65 అనే పేరుతో సుమారు 2 ఇయర్స్ బ్యాకే నేను ఒక ప్రోగ్రామ్లో ఎక్స్క్లూజివ్లీ నెంబర్స్ మీదే సెషన్ తీసుకుందాం అనుకున్నాను. ఆ రోజు సెషన్ నిమిత్తం చాలా మాడ్యూల్ అయితే తయారు చేసుకున్నాము. కానీ అనుకోని కొన్ని కారణాల రీత్యా ఆ రోజైతే ఆ సెషన్ నిర్వహించుకోలేకపోయాము. ఆ తదుపరి తెలియవచ్చింది ఏమిటి అంటే, ఈ నెంబర్లు అన్నవి అన్నీ ఎలా ఉంటాయంటే ఆల్జీబ్రా, మైండ్ గాబరా. అందరికీ డబ్బులు కావాలి, కానీ క్యాల్కులేషన్ పార్ట్కి వచ్చేటప్పటికి ఎవరికి మనసు పెట్టలేకపోతున్నారు. ఒకే మారు పలు నెంబర్లు గుర్తించుకోలేకపోతున్నారు. ఇవన్నీ ఏమిటి అంటే అలవాటు లేని పనులు ఒకేసారి చెయ్యలేక. అంతేకాదు, ఈ నెంబర్లన్నీ కూడా ఎలా ఉంటాయంటే ఒక తెలిసినట్టుగానే ఉంటాయి, తెలియవు, వచ్చినట్టుగానే ఉంటాయి, రావు. మరి దాని ఫలితంగా ఏమవుతుంది అంటే ఆర్సీఎం విధానంలో కూడా మనం కావాలి అనుకున్నది అంత సులభంగా రాదు ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా ఉపాసన పట్టి చక్కగా గుర్తుపెట్టుకొని మననం చేసుకుంటూ, ఇంకా మాట్లాడితే నిద్రలో లేపినా కూడా అడిగి చెప్పేలాగా ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆర్సీఎం సిస్టమ్ ద్వారా రావాల్సిన ప్యాసివ్ ఇన్కమ్ అనేది ఆటోమేటిక్గా వస్తూనే ఉంటుంది. ఆ వచ్చే మొత్తాలకి ఒక్కో జీరో అంటే 2 అంకెలు కాస్త 3 అంకెలు, 3 అంకెలు కాస్త 4 అంకెలు, 4 అంకెలు కాస్త 5 అంకెలు, 5 అంకెల నుంచి 6 అంకెలు, 6 అంకెల నుంచి 7 అంకెలు, ఇంకా మాట్లాడితే 7 నుంచి 8 వరకు కూడా వెళ్ళే అవకాశాలు ఆర్సీఎం విధానంలో ఉన్నాయి ఫ్రెండ్స్. వీటన్నిటికీ ఏది పెద్దగా అంటే మన ట్రెడిషనల్ విధానంలో మనం రోజువారీ చేసే వృత్తి వ్యాపారాలు వ్యాపకాల్లో పెట్టే శ్రద్ధనే ఇక్కడ కూడా పెట్టాము అంటే, ఇంకా మనము ప్రతి నిత్యము తెలియకుండా ఎంతో కొంత సమయము ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా, లేదంటే పలు విషయాల్లో ఫ్రెండ్స్ తోటి గాసిప్స్ మాట్లాడుకుంటూ, లేదంటే టీవీలో అనవసరమైన ప్రోగ్రాములు చూస్తూ, ఇలా తెలియకుండానే చాలా సమయాన్ని వృధా చేస్తూ ఉంటాము. ఆ సమయాన్ని కాస్త చక్కగా ఇక్కడ వెచ్చించారంటే చాలు ఫ్రెండ్స్. అంటే రోజుకి ఒక గంట సేపు ఇది ఆర్సీఎం టైం అంటూ కూడా కేటాయించినా కూడా ఇక్కడ వండర్స్ జరుగుతాయి ఫ్రెండ్స్. నిజం చెప్పాలి అంటే చాలామంది అలా చెయ్యాలనుకుంటున్నారు కానీ చెయ్యలేకపోతున్నారు ఫ్రెండ్స్. కారణం ఎందుకంటారా? మక్కువ ఎక్కువ లేకపోవడమే ఫ్రెండ్స్. అంటే ఇంట్రెస్ట్ లేక, అంటే ఏదో ఎక్కడెక్కడో అంటే లాజిక్ తెలుసుకోలేకపోతున్నారు. ఆ లాజిక్ తెలిస్తే ఏమైపోతుందంటే ఈజీ అయిపోతుంది. సో మన సబ్జెక్ట్లోకి వస్తే, అంటే ఈ నెంబర్స్ అన్ని కూడా కొంత అంటే దృష్టి పెడితేనే గుర్తుంటాయి ఫ్రెండ్స్, లేకపోతే గుర్తుండవు. అందుకోసమే ఇంత అంటే మెత్తగా విడమర్చి వివరించి చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆర్సీఎం విధానంలో ఎవరైనా కూడా సభ్యులుగా చేరాలి అంటే, మెంబర్గా చేరాలి అంటే, డిస్ట్రిబ్యూటర్గా చేరాలి అంటే, లేదా అసోసియేట్ బయర్గా చేరాలి అంటే, ఈ విధంగా అంటే కనుక కంపెనీలో మనం చేరాలి అంటే కనీస వయస్సు 18 సంవత్సరాలు ఉండాలి ఫ్రెండ్స్. అది మనకు మరియు మన నామినీకి. అంటే మన తదనంతరం అంటూ నామినీకి కూడా డీటెయిల్స్ ఇవ్వాలి. ఆ నామినీ డీటెయిల్స్, డేట్ ఆఫ్ బర్త్ అడుగుతూ ఉంటుంది. అక్కడ డేట్ ఆఫ్ బర్త్ అడిగే ప్రధాన ఉద్దేశం ఏమిటి అంటే, ఆ డేట్ ఆఫ్ బర్త్ని బేస్ చేసుకునే ఈ నామినీకి 18 ఇయర్స్ ఉన్నాయా లేవా, లేవు అంటే మనకు సిస్టమ్ ఆటోమేటిక్గా ఆ డేట్ ఆఫ్ బర్త్ని వాళ్ళని నామినీగా యాక్సెప్ట్ చేయదు ఫ్రెండ్స్. సో మనకు మరియు మన నామినీకి తప్పకుండా 18 సంవత్సరాలు మినిమం, అంటే 18 సంవత్సరాలు ఆ పైన
ఎంత వయసైనా ఉండొచ్చు ఫ్రెండ్స్. సో 18 ఇయర్స్ అనేది సిస్టంలో అడుగు పెట్టేదానికి మ్యాండేటరీ అని కూడా చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఆప్షనల్ కాదు, మ్యాండేటరీ. ఆ తర్వాత తెలుసుకోవాల్సిన ఇంకొక అతి ముఖ్యమైన నెంబర్ ఏదైనా ఉంది అంటే 12 పైసలు. 12 పైసలు ఏంటి సార్ అని మీరు అనుకోవచ్చు. ఇందాక నేను అన్నా చూడండి, అంటే కనుక చాలామంది అసలు మనకు సిస్టంలో డబ్బులు వస్తాయి, నాకు డబ్బు రాలేదు అంటే ఎందుకు రావట్లేదు, లేదంటే వచ్చే వాళ్ళకి ఎందుకు వస్తుంది? మరి ఒక జనరేషన్తో స్టార్ట్ అయిన వాళ్ళు రెండో జనరేషన్లో కూడా ఎందుకు అంటే ఆర్సీఎం విధానంలో కొనసాగుతున్నారు? వేరెక్కడా లేదు ఫ్రెండ్స్. అంటే నేను ఎన్నో డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలు చూశాను, కానీ ఎక్కడ కూడా మా నాన్నగారు చేస్తూ ఉన్నారు, ఆయన తదనంతరం నేను ఈ సిస్టమ్ను చేస్తూ ఉన్నాను, లేదంటే మా ఆయన గారు చేస్తూ ఉన్నారు, ఆయన కాలమైన తర్వాత నేను ఈ సిస్టమ్ చేస్తూ ఉన్నానంటూ, ఇంకా చెప్పాలి అంటే ఈ విధంగా సెకండ్ జనరేషన్లో ఉన్న వాళ్ళు కొల్లలు చెప్పుకునేలాగా ఉన్న ఏకైక విధానం ఏదైనా ఉంది అంటే ఆర్సీఎం సిస్టమ్ ఫ్రెండ్స్. మరి ఆర్సీఎం సిస్టంలో ఆ విధంగా మ్యాక్సిమం లీడర్కి వచ్చేది ఎంతో తెలుసా ఫ్రెండ్స్? అంటే మనం ఏమనుకుంటామంటే ఏదైనా ఒక లీడర్ వచ్చి ఒక మీటింగ్ చెప్పినప్పుడు, లేదంటే మనకి ఏదైనా కూడా అవసరమైనప్పుడు వీళ్ళు ఏదో అమ్ముకునేదానికి మాటలు చెప్తున్నారని మనం అనుకుంటాం ఫ్రెండ్స్. నిజానికి వాళ్ళకి వచ్చేది ఎంతో తెలుసా ఫ్రెండ్స్? మ్యాక్సిమం అంటే మన ఆర్సీఎం విధానంలో డైమండ్ పిన్ అంటారు. ఆ డైమండ్ పిన్కి ఆయనకు జరిగే వ్యాపారంలో 0.25% మాత్రమే వస్తుంది ఫ్రెండ్స్. అంటే పావలా, అంటే 100 రూపాయలు ఏదైనా కూడా ఒక ప్రోడక్ట్ని డబ్బులు వెచ్చించి మనం ఆర్సీఎం సిస్టంలో కొన్నప్పుడు ఆన్ యావరేజ్, అంటే అన్ని ప్రోడక్ట్లు కొన్నప్పుడు ఒక ప్రోడక్ట్కి తక్కువ పీవీలు, ఒక ప్రోడక్ట్కి ఎక్కువ పీవీలు ఉన్నా కూడా ఆన్ యావరేజ్ 100 రూపాయల కొనుగోలు మీద 50 పీవీలు అనేది రావడం జరుగుతుంది. మరి 50 పీవీల మీద 0.25% అంటే ఎంత అవుతుంది ఫ్రెండ్స్? 12 పైసలు. అంటే ఒక డైమండ్ పిన్ లెవెల్లో ఉన్న వ్యక్తికి ఒక 100 రూపాయలు అంటే లేదంటే 100 పైసల్లో ఎంత వెళ్తుంది అంటే కనుక 12 పైసలు వాళ్ళకి ఇచ్చే సర్వీస్ నిమిత్తం వెళ్తుంది ఫ్రెండ్స్. మరి డైమండ్ పిన్ అంటే మనందరికీ తెలుసు 25 కోట్లు మెయిన్ లెగ్గులోను, అదర్ లెగ్గులో అన్ని కలిపితే 25 కోట్లు జరిగినప్పుడు ఆ వ్యక్తిని డైమండ్ పిన్ అంటారు. మరి 25 కోట్లు అన్నప్పుడు పీవీలు అన్నప్పుడు 50 కోట్ల అమౌంట్ అవుతుంది. మరి 50 కోట్ల మీద 12% 12 పైసలు లెక్క వేసినా, లేదంటే మరి 25 కోట్లు కాబట్టి ఆ 25 కోట్ల మీద 25 పైసలు చొప్పున అంటే 0.25% లెక్కేసిన అది ఎంత అవుతుంది ఫ్రెండ్స్? అంటే చూసేదానికి 12 పైసల్లాగానే కనపడుతుంది. వాళ్ళు వెచ్చించే అంటే ఆ రూపాయిలో 12 పైసల్లాగానే ఉంటుంది. లేదా కానీ చూశారు అంటే కనుక మరి 25 కోట్లు ఇంటూ 0.25% లెక్క వేసినప్పుడు 6,25,000 రూపాయలు ఓన్లీ అంటే ఆ యొక్క డైమండ్ పిన్ బేస్ చేసుకుని అమౌంట్ పొందే అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే ఒక పిన్ లెవెల్ మారే కొద్దికి మ్యాక్సిమం లెవెల్లో వాళ్ళకు వచ్చేది కేవలం 0.25% ఫ్రెండ్స్. మరి ఆ 0.25%ని మనం పైసల్లే కన్వర్ట్ చేసినప్పుడు కేవలం 12 పైసలు అవుతుంది. మరి ఆ 12 పైసలు తీసుకుంటూ వాళ్ళు ఎంత పకడ్బందీగా, ఎంత నిక్కచ్చిగా అంటే మనం ఎప్పుడు అడిగినా కూడా పిలిస్తే పలుకుతాలాగా, ఇంకా చెప్పాలి అంటే మనకి ఏ సమస్య వచ్చినా కూడా దగ్గరుండి నడిపించి, మరి ఎందుకంటే ఈ మధ్యకాలంలో కొన్ని ఇష్యూస్ వచ్చినప్పుడు మా డైమండ్ పిన్ అచీవర్ విజేంద్ర సింగ్ రాథోడ్ గారు, మరి ఆయన నేను చూసింది లేదు, నన్ను ఆయన చూసింది లేదు. అప్పుడప్పుడు ఈ విధంగా వెబినార్ల ద్వారా వింటూ ఉండడమే, వెబినార్ల ద్వారా చూస్తూ ఉండడమే. ఒక మారైతే మాత్రం బిలవాడ వెళ్ళినప్పుడు నేరుగా చూడడం కూడా జరిగింది. మరి ఆయన ఎందుకు ఇంత నిక్కచ్చిగా అంటే ఆయనకు వచ్చే 12 పైసలే చూసేదానికి 12 పైసలుగా ఉంటుంది, కానీ వచ్చే మొత్తం చూసినప్పుడు అంటే ఎంతగా మారుతుంది. సో ఆ 12 పైసల కోసమే ఆయన ఎంత అంటే డిసిప్లైన్గా పనిచేస్తున్నాడు. మరి ఆ యొక్క సిస్టమ్ అనేది ఏ విధంగా తయారు చేస్తుందని చెప్పడమే నా యొక్క ప్రధాన ఉద్దేశం. ఎందుకంటే ఇక్కడ చాలామంది ఒక చిన్న అపోహ ఉంది, వీళ్ళందరూ నాకు ఏదో మాటలు చెప్తున్నారు, ఈ మాటలు చెప్తుంటే వీళ్ళకి ఎంత వస్తుందో అనుకుంటారు ఫ్రెండ్స్. ఏమీ లేదు, మనందరము కూడా అంటే మనం వెచ్చించే దాంట్లో వాళ్ళకు వచ్చే మొత్తము చాలా చాలా తక్కువ. మనకంటే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మరి కరెక్ట్గా ఉంటేనే కదా మళ్ళీ మనం కొనుగోలు చేస్తాము, మళ్ళీ మరికొన్ని కుటుంబాలని ఈ యొక్క విధానంలోకి పరిచయం చేస్తాము. సో మరి 12 పైసలు అన్నది అంటే మ్యాక్సిమం పిన్ లెవెల్లో ఉన్న వాళ్ళకి వచ్చే బోనస్
రూపంలో వచ్చే పైసలు కేవలం 12 ఫ్రెండ్స్. అంతేకాదు ఇప్పుడు నేను కావచ్చు, లేదంటే నాలాంటి లీడర్లు కావచ్చు, చాలా చోట్ల చాలా ఫిజికల్ మీటింగ్స్ లేదా ఈ విధమైన డిజిటల్ అంటే జూమ్ వెబినార్ల ద్వారాను లేదా గూగుల్ మీట్ల ద్వారాను పలు రకాలుగా చేస్తూ కూడా అంటే మీ అందరికీ కూడా సర్వీస్ ఇచ్చేదానికి సిద్ధంగా ఉంటారు. వాళ్ళకి ఎంత వస్తుందో తెలుసా ఫ్రెండ్స్? అంటే మనం అనుకుంటాము ఏదో వీళ్ళు మాటలు చెప్తున్నారు, ఈ మాటలు చెప్పి మనల్ని ఏదో చేయాలనుకుంటున్నారు ఫ్రెండ్స్. ఏమీ లేదు. ఇక్కడ చూసారంటే ఆర్సీఎం విధానంలో బోనస్ అనేది 2 నుంచి 22% ఉంటుంది ఫ్రెండ్స్. 2 నుంచి 22%. ఆ 2 నుంచి 22% పర్ఫార్మెన్స్ బోనస్లో 9 స్లాబ్స్ ఉంటాయి. ఒక్కో స్లాబ్కి ఉన్న డిఫరెన్స్ 2.5% ఫ్రెండ్స్. అంటే 2 తర్వాత 4.5, 4.5 తర్వాత 4.5 ప్లస్ 2.5 7, 7 తర్వాత 2.5 కలిపితే 9.5, 9.5 నుంచి ఈ విధంగా 2.5 కలుపుకుంటే మొత్తము 9 పిన్స్ ఉంటాయి. ఆ 9 పిన్ లెవెల్లో కూడా కలిపితే 22% మ్యాక్సిమం అవుతుంది. మరి ఒక పిన్కి ఉన్న డిఫరెన్స్ ఏదైనా ఉంది అంటే 2.5%. మరి ఆ 2.5%ని కూడా మనము అమౌంట్లోకి లెక్క కట్టినప్పుడు మనకు వచ్చేది ఎంత ఫ్రెండ్స్? రూపాయి పావలా అంటారు. అతనే ఒక సైన్యం అనే సినిమాలో జగపతి బాబు మాటిమాటికి ఫోన్ చేసి రూపాయి పావలా అంటూ ఉంటాడు. మరి ఇక్కడంతా కూడా ఆర్సీఎం లీడర్లు ఎందుకు పనిచేస్తారో తెలుసా ఫ్రెండ్స్? రూపాయి పావలా నిమిత్తం. అంటే మనం వెచ్చించే రూపాయిలో మనకు వచ్చేది వాళ్ళకు వచ్చేది, మనం వెచ్చించే 100 రూపాయల్లో వాళ్ళకు వచ్చేది రూపాయి పావలానే ఫ్రెండ్స్. మరి ఆ రూపాయి పావలా నిమిత్తమే వాళ్ళు ఈ వర్క్ ఇంత సర్వీస్ మనకి ఇస్తున్నారు. మనం ఏమనుకుంటామంటే మాటిమాటికి మీటింగ్లకు పిలుస్తున్నాను, మాటిమాటికి కొనుక్కోమని చెప్తున్నాను, మాటిమాటికి చెప్తుంటే మనం ఒక ఇదేదో వీళ్ళేదో మనల్ని ఇబ్బంది పెడుతున్నారని మనం అనుకుంటాం ఫ్రెండ్స్. కానీ మీరు అర్థం చేసుకుంటే అరే ఇంత తక్కువ కోసము వీళ్ళు ఇంత వర్క్ చేస్తున్నారా? కాకపోతే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే కామ్ ఏక్ బార్ ఇన్కమ్ బార్ బార్ అంటారు. కానీ ఇక్కడ పని చేసేది మనం ఒక్కసారే, కానీ ప్రతిఫలం అనేది ఎప్పటికీ తీసుకుంటాము. కాబట్టి అంటే ఈ విధానంలో ఉన్న గొప్పతనం ఏమిటి అంటే వేరే ఎక్కడా లేదు ఫ్రెండ్స్. అంటే నేను ఎన్నో కంపెనీలు చూశాను, ఎక్కడ చూసినా కూడా అంటే ఇక్కడ క్వాంటిటీ పెరుగుతూ ఉంటే అంటే ఇంకా చెప్పాలంటే పక్క వాళ్ళకు బాగుండాలి అంటూ కూడా వాళ్ళ బాగు కోరి మనము వాళ్ళని మౌల్డ్ చేసినప్పుడు మాత్రమే. సారీ ఫ్రెండ్స్, కొంత ఇంటర్నెట్ ఇబ్బంది కారణంగా కనెక్షన్ కొంత క్లోజ్ అయింది, మళ్ళీ రీస్టార్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అంటే మనం ఎందుకు చేస్తున్నాము, ఒక లీడర్గా మనం చేస్తూ ఉన్నా, లేదంటే ఒక యూజర్గా మనం ప్రోడక్ట్ వాడుతున్నా, మనకి ఎవరైనా ఈ యొక్క విధానం చెప్పడానికి వచ్చినప్పుడు వాళ్ళకు వచ్చే మ్యాక్సిమం ఇంతే ఫ్రెండ్స్. అంటే ఒక పిన్ లెవెల్కి ఇంకో పిన్ లెవెల్కి 2.5% డిఫరెన్స్ ఉన్నప్పుడు దాన్ని రూపాయల్లో కన్వర్ట్ చేసినప్పుడు 2.5 అంటే 100కి 50 పీవీలు, ఆ 50 పీవీలకి 2.5% అంటే కనుక కేవలము 125 పైసా రూపాయి పావలా మాత్రమే. అంటే ఇక్కడ ఎందుకు చాలామంది ఈ విషయం తెలియక ఈ యొక్క అమౌంట్ ఎంత వస్తుందో తెలుసుకోక ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారంటే కొన్ని చోట్లకు వేరే దూర ప్రాంతాలకు కూడా వస్తున్నప్పుడు చూడు, అంటే వాళ్ళకు వచ్చేది రూపాయి పావలా, కానీ 2% 3% కూడా ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఇతరత్రాలు కూడా వెచ్చించి మరి ప్రోడక్ట్లని చేరవేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే ఇక్కడ క్యాల్కులేషన్ పార్ట్ కరెక్ట్గా లేనందువల్లే
ఇక్కడ జరుగుతుందని చెప్పడమే నా యొక్క ప్రధాన ఉద్దేశము. వీటిని కనుక దృష్టిలో పెట్టుకుంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి ఈ విధానంలో, మరి ఎంత నిక్కచ్చిగా ఉండాలనేది మనకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. మరి గతంలో ఆల్రెడీ మనము 30 రోజులు, 3 నెలలు, 6 నెలలు అంటూ కూడా ఓ 3 నెంబర్లని తెలుసుకోవడం జరిగింది. మరి ఇందులో ఆ 30 రోజులు అనే రిటర్న్ గ్యారంటీ గడువునైతే నేనైతే యాజ్ ఏ లీడర్గా పూర్తి స్థాయిలో ఉపయోగపెట్టుకుంటున్నానని కూడా మీ అందరికీ కూడా చెప్పడం జరిగింది. ఎవరైనా కూడా 30 రోజుల లోపు రిటర్న్ చేసే అవకాశం ఉన్నప్పుడు మరి రిటర్న్ చేసే ముందు మీ లీడర్ని ఓ మారు అడిగి, ఎందుకంటే మనం లీడర్కి చెప్పకపోతే వాళ్ళ యొక్క స్లాబ్స్ మిస్ అయ్యే అవకాశాలు ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక్కో మారు 100 పీవీలు తగ్గడం వల్ల కూడా స్లాబ్ మిస్ అయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. మరి రిటర్న్ చేసే ముందు మనకు సర్వీస్ ఇచ్చే లీడర్కు తెలియజేసి రిటర్న్ చేయాలంటూ, అంతేకాదు నా యొక్క టీంలో ఎవరైనా కూడా కొద్ది మొత్తం ఎప్పుడైనా రిటర్న్ చేస్తా అంటే కూడా వై నాట్, హ్యాపీగా చేసుకో అనేదాని నిమిత్తం నేను ఎప్పుడు కూడా నా స్లాబ్కు సరిపడా కాదు, ఇంకా కొంచెం ఎక్కువగానే కొన్ని వేల పాయింట్లు ఎక్స్ట్రానే ఉంచుకొని ఈ 30 రోజుల రిటర్న్ గ్యారంటీ పీరియడ్ను చాలా చాలా చక్కగా వాడుకుంటూ కూడా ఏ మంత్ కూడా స్లాబ్ మిస్ కాకుండా ముందుకెళ్తున్నాను కూడా ఈ యొక్క మీట్ ముఖంగా తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. ఆ తర్వాత 3 నెలలు, ఆ 3 నెలలు అన్నదాన్ని మనం తెలుసుకోవాలి. కానీ అది ఎవరైనా కూడా కొందరు అంటే మనము ఈ యొక్క విధానంలో తెచ్చేటప్పుడు ఖచ్చితంగా మినిమం 2000 రూపాయలు లేదా ఇన్ని వేల రూపాయలు కొనుగోలు చేయాలి అన్నప్పుడు ఎవరైనా కొంత డైరెక్ట్ సెల్లింగ్ మీద అవగాహన ఉన్న వాళ్ళు, అదేమిటి మినిమం ఇలా కొనుగోలు చేయాలన్నా అలా ఉండదే, మీకు తెలియదు అన్నప్పుడు, లేదు మా లీడర్ ఇంతాగే చెప్పాడు, ఇది ఇలాగానే నీకు తెలియదు అంటూ కూడా వాళ్ళతో వాదులాడేదానికంటా కూడా ఇంకా చెప్పాలంటే వాళ్ళకు క్లారిటీ ఇచ్చినప్పుడు, అయ్యో మీరు అన్నట్టు నిజమే సార్, ఎంట్రీకి ఫీజు అంటూ ఎంట్రీ మొత్తం అంటూ ఏమీ లేదు, కానీ మా యొక్క సిస్టంలో మీరు జాయిన్ అయిన తర్వాత మీ కింద ఇంకొకరిని జాయిన్ చేయాలి అంటే కంపెనీ మినిమం 2000 కొనుగోలు చేసిన వాళ్ళకే స్పాన్సరింగ్ ఎలిజిబిలిటీ ఇస్తుంది. మరి ఆ స్పాన్సరింగ్ ఎలిజిబిలిటీ నిమిత్తమే మిమ్మల్ని నేను 2000 రూపాయలు కొనుగోలు చేయాలనుకుంటున్నాను, కానీ వేరే కాదు అంటూ కూడా ఇంకా చెప్పాలంటే మా వరకు నేనైతే మాత్రం ముందు కొనుగోలు, ఆ తర్వాతే వాళ్ళ యొక్క ఐడి ఎంట్రీ అంటూ కూడా ఇంకా చెప్పాలంటే ఒక్కో మారు కొంత సమయం కూడా తీసుకుంటాను ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మొన్న ఒకళ్ళు షాపుకి వచ్చారు అంటే వేరే ఒక టీం తాలూకు వచ్చినప్పుడు ఆల్రెడీ ప్రోడక్ట్లు కొన్నారు, ఆమె తీసుకువచ్చిందని వాళ్ళ ఫ్రెండ్ చెప్పిందని, మరి ఇంత కొన్నారు కదమ్మా మీరు ఒక ఐడి తీసుకోండి చాలా బాగుంటుంది అన్నప్పుడు ఓకే చెప్పింది, ఆ ఐడికి సరిపడా కొనుగోలు కూడా చేసింది. ఈరోజు ఇందాక షాప్కి వచ్చి మొన్న ఆ రోజు మీరు ఇంతగా చెప్పారు కదా సార్, నేను ఇంతగా చెప్పాను కదా, ఇంటికి పోయిన తర్వాత వాళ్ళ పిల్లలు ఏదో వద్దన్నారట, అందుకని ఆమె చేరలేదట. అంటే నిజం చెప్పాలి అంటే చేరకపోతే లాస్ ఎవరికి ఫ్రెండ్స్? ఆమెకే లాస్. నేను అదే చెప్పాను, అమ్మ ఆమె చేరితే మనకు 1 మేలు, చేరకపోతే 2 మేలు. ఎందుకంటారా, 100% ఈ ప్రోడక్ట్లు మీ పేరుతోనే బిల్ చేసుకుంటారు, మీకే మేలు అవుతుంది కదా. కాకపోతే చెప్పాల్సిన బాధ్యత మనది ఉంది. అంటే ఇక్కడ ఈ 3 నెలలు అనే పీరియడ్ని మనం ఎందుకు ప్రత్యేకంగా మీకు తెలియజేస్తున్నాను అంటే, మనం కొనుగోలు చేసేటప్పుడు చాలామంది మా పికప్ సెంటర్కి వచ్చి కూడా వాళ్ళకి ఐడి అనవసరంగా వేశాను, వేసిన తర్వాత వాళ్ళు కొనుగోలు చేయట్లేదు అంటూ కూడా వాళ్ళు కొనుగోలు చేసిన దాఖలాలు కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. మరి ఇవన్నీ కూడా మనము అర్థం చేసుకుంటూ అంటే కనుక నేనైతే మాత్రం ఎవరైనా ప్రోడక్ట్లు కొన్న తర్వాతనే 2000 కొన్న తర్వాతనే వాళ్ళ ఐడి ఎంటర్ చేయడం అనేది బిగించేస్తాను. కాబట్టి ఆ 3 నెలల గురించి నేను అంటే జస్ట్ మనందరికీ కూడా తెలియజెప్పే నిమిత్తం చెప్పాను తప్పితే వేరే కాదు ఫ్రెండ్స్. మరి 6 నెలలు అంటారా, 6 నెలల తర్వాత టెర్మినేట్ అవుతుంది అనే దానికంటే ప్రతి నెల ఇప్పుడున్న ఈ యొక్క కంపెనీ కన్సిస్టెన్సీ ప్లాన్ రీత్యా ప్రతి నెల వాళ్ళను నిక్కచ్చిగా ప్రోడక్ట్లు కొనుగోలు చేసేలాగా ఫాలో అప్ చేశామనుకోండి, అసలు 6 నెలల తర్వాత టెర్మినేట్ కావడం ఎందుకు ఫ్రెండ్స్? అసలు టెర్మినేట్ అయ్యే ఐడి ఉంటే ఎంత, లేకపోతే ఎంత? కాబట్టి అంటే కొంత మనం చేసేది విషయాలను కొంచెం మార్పు తెచ్చుకొని చేస్తే అది ఏమైపోతుంది, ఇబ్బంది కాస్త మనకే అనుకూలంగా మారుతుందని చెప్పడమే నా యొక్క ప్రధాన ఉద్దేశం ఫ్రెండ్స్. 6 నెలలు వాళ్ళు అసలు కొనుగోలు చేయకపోతే ఐడి టెర్మినేట్ అయ్యిద్ది అనే దానికంటే ప్రతి నెల వాళ్ళని అంటే డే 1 నుంచే అంటే మంత్ 1 నుంచే ప్రతి నెల ప్రోడక్ట్ కొంటున్నారా లేదా, మరి ఆ విధంగా 6 నెలల పాటు ఫాలో అప్ చేశారు అంటే 7వ నెల అంటే మంత్ ఆన్ మంత్ అంటే 1 నుంచి 4 నెలల వరకు కంపెనీ అప్గ్రేడ్ అవకాశం కూడా ఇచ్చింది ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ మంత్ కొన్నాము, వచ్చే మంత్ ఆ తర్వాత అంటే 1కి మించి అంటే 2వ ప్రోడక్ట్, 3వ ప్రోడక్ట్ ఈ విధంగా యాడ్ చేసుకుంటూ అంటే ఆ 4, 5, 6 నెలల్లో అప్గ్రేడ్ అయ్యే అవకాశం కూడా చాలా చాలా పుష్కలంగా ఉన్నాయి ఫ్రెండ్స్. నిజంగా చెప్పాలంటే ఇంత మంచి అవకాశం ఉన్నా కూడా చాలా మంది యొక్క ఎకనామిక్స్ తెలియక ఈ సెప్టెంబర్ 30వ తారీఖున కూడా చాలా మంది ఒక అంటే ఐడియా లేకుండా అంటే వాళ్ళు 4వ నెలలో ఉన్నారా, 5వ నెలలో ఉన్నారా, 6వ నెలలో ఉన్నారా కూడా అంటే ఒక ఐడియా కూడా లేకుండా ఫ్రెండ్స్, అంటే ఒక్కొక్కళ్ళు చివరి మంత్ అంటే 50,000 పీవీలు లేదా 25,000 పీవీలు చేయడము నాకు నిజంగా నవ్వును కూడా తెప్పించేది ఫ్రెండ్స్. ఎందుకంటే 50,000 పీవీలు వాళ్ళు చివరి మంత్ 5వ నెల లేదా 6వ నెల కొనుగోలు చేస్తే ఒక
స్టేజీ మీద ఓ చిన్న కప్పో లేదో ట్రోఫీ తీసుకునేదానికి వాళ్ళు 5,000 డబ్బులు వెచ్చిస్తున్నారనే విషయాన్ని వాళ్ళు మర్చిపోతున్నారు ఫ్రెండ్స్. నిజంగా నాకు ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే 50,000 ఏదో అందరి ముందర నేను క్లౌన్ క్లబ్ చేశాను అని చెప్పి అనిపించుకునే దానికి స్టేజ్ మీద కోసం 50,000 కొనుగోలు చేస్తున్నారు. మరి ఆ యొక్క కొనుగోలు మనం 5వ నెల చేస్తున్నామా? 6వ నెల చేస్తున్నామా? ఎందుకంటే 4వ నెల కాకుండా వాళ్ళు కొనుగోలు చేసినప్పుడు ఉపయోగం లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే 4వ నెలలో ఎంట్రీ తీసుకోవాలి. ఆ తర్వాత 5, 6 నెలలలో వాళ్ళు కంటిన్యూ చేసినప్పుడు మాత్రమే వాళ్ళకి అంటే గనక కంపెనీ ఇచ్చే బెనిఫిట్ వస్తుంది. ఇన్ కేస్ 50,000 5వ నెల లేదా 6వ నెలలో కొన్నారు అంటే దాని అర్థం ఏంటి? అంటే కంపెనీ రూ. 5,000 క్యాష్ బ్యాక్ ఇస్తుంది. ఆ 5,000 క్యాష్ బ్యాక్‌ను వాళ్ళు మిస్ అయ్యారంటే అర్థం ఏంటి ఫ్రెండ్స్? అంటే మనం స్టేజ్ మీద ఎక్కేదాని నిమిత్తం రూ. 5,000 ఖర్చు పెట్టుకున్నట్టుగా అవుతుంది. అంటే ఈ విషయాలన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే గనక ఈ విధంగా అంటే ప్రతి విషయాన్ని అంటే గనక పెన్నీ వైస్ కూడా జాగ్రత్తగా వెళ్ళినప్పుడు మాత్రమే ఈ విధానంలో ముందుకు పోగలమని చెప్పడమే నా యొక్క ప్రధాన ఉద్దేశం ఫ్రెండ్స్. ఇప్పటికే మనము ఆర్‌సీఎం అంటే ఇండియన్ రేట్, ఇండియన్ కల్చర్, ఇండియన్ మెంటాలిటీ అంటూ కూడా పలు విషయాల్ని అంటే గనక మరి రేట్ అంటూ కూడా మరి ఎక్కడైనా కూడా ధర తక్కువ కదా అని చెప్పి కస్టమర్ ఎవరు యాక్సెప్ట్ చేయరు ఫ్రెండ్స్. ధర క్వాలిటీకే ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఆ తర్వాత ధరకు కూడా అంటే గనక ఇంపార్టెన్స్ ఇస్తారు. మన దగ్గర క్వాలిటీ అన్నది చాలా చాలా గొప్పగాను, ప్రైస్ అనేది చాలా చాలా రీజనబుల్‌గా ఉంటుందని కూడా ఇండియన్ రేట్ అంటే గనక మన ఇండియాలో ఉన్న ప్రతి కుటుంబానికి అఫోర్డబుల్ అయ్యే ప్రైస్ మన ఆర్‌సీఎం ఉందంటూ కూడా చాలా చాలా ఇప్పటికే జరిగిన పలు సెషన్స్‌లో పలు ప్రాడక్ట్ ద్వారా ఏ ప్రాడక్ట్ తీసుకున్నా కూడా మనం ఒకసారి చూసి సీసీసీ చేసాము అంటే గనక రేట్ వైస్ తక్కువగాను, క్వాలిటీ వైజ్ ఎక్కువగా ఉండడాన్ని, ఇంకా చెప్పాలంటే ఆరోగ్యపరంగా కూడా ఉన్నతంగా, ఉత్తమంగా ఉన్నదాన్ని మనం ఎన్నో మార్లు పలు ఉదాహరణల ద్వారా తెలుసుకున్నాం ఫ్రెండ్స్. అంతేకాదు ఇంకా చెప్పాలంటే గనక కల్చర్ మెంటాలిటీ అనేది కూడా చాలా చాలా ముఖ్యమైనది ఫ్రెండ్స్. ఎందుకంటే కల్చర్ మారే కొద్దీ మెంటాలిటీ మారుతుంది. మెంటాలిటీ మారే కొద్దికి కల్చర్ మారుతుంది. ఇక్కడ ఉన్న ఈ యొక్క 2 పిక్కులు చూస్తే ఓ పిక్ సాల్ట్, ఇంకో పిక్ వేపుళ్ళు అంటే ఫ్రై. అంటే ఇక్కడ చూశారు అంటే గనక మన కల్చర్ ఎలా ఉంది? మన మెంటాలిటీ ఎలా ఉంది? అన్నదాన్ని తెలియజెప్పే నిమిత్తమే ఈ యొక్క ఉదాహరణ నేను తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకప్పుడు బంతి భోజనాలు ఉన్నప్పుడు సాల్ట్ అనేది మొదటగా వడ్డించేవాళ్ళు. మరి ఈరోజు భోజనం మారిన తర్వాత ఏమైపోయింది? మొదట ఉన్న సాల్ట్ కాస్త చివరికి వెళ్ళిపోయింది. అంటే కల్చర్ మారే కొద్దికి ఆటోమేటిక్‌గా ఏమైపోయింది? మొదట ఉండాల్సిన ప్లేస్‌మెంట్ కాస్త చివరికి వెళ్ళిపోయింది. అంతేకాదు ఒక బఫే నిమిత్తము లేదా ఒక విందు భోజనంలో వెళ్ళినప్పుడు మనం ఏదైనా కూడా తక్కువగా తినాల్సిన ఐటెమ్ ఏది అంటే గనక వేపుళ్ళు ఫ్రెండ్స్. అవునంటారా? కాదంటారా? అంటే ఆ యొక్క వేపుళ్ళకి వీలైనంత దూరంగా ఉండాలి అంటారు. ఇంకా చెప్పాలంటే అవాయిడ్ చేయాలంటారు. కానీ మన మెంటాలిటీ ఎలా ఉంటుంది అంటే గనక ఆ వేపుళ్ళే ఎక్కువైపోతుంది. అన్నిటికంటే త్వరగా ఖాళీ అయ్యే గిన్నె ఏదైనా ఉంది అంటే మళ్ళీ మళ్ళీ అడిగి మరీ వడ్డించుకునే ప్రోడక్ట్ ఏదైనా అంటే గనక వంటకం ఏదైనా ఉంది అంటే ఫ్రైస్ ఫ్రెండ్స్. అంటే చూడండి అంటే మన మెంటాలిటీ ఎలా ఉంటుంది? అంటే ఈ విధంగా అంటే గనక కల్చరు, మెంటాలిటీ మారే కొద్దికి పలు విషయాలు మారతాయి. సో, అంటే నేను మళ్ళీ మళ్ళీ మొదటి నుంచి అంటే గనక ఈ యొక్క ఆర్‌సీఎం పాఠశాలలో చెప్పొచ్చేది ఏంటంటే సీసీసీ చేయండి. అంటే కంపేర్ చేయండి, కన్జ్యూమ్ చేయండి, కంపేర్ చేయండి. బాగుంటేనే అంటే గనక కంటిన్యూ చేయండి. బాగా లేకపోతే డౌట్స్ ఏదైనా ఉంటే ఆ డౌట్స్‌ని క్లియర్ చేసుకొని అప్పుడు ముందుకు వెళ్ళండి అని కూడా చెప్తూ ఉంటాను. మరి ఇవన్నీ చేయాలి అంటే గనక మనం చేసే ప్రతి పనిలో కూడా ఈ సీసీసీ అనేది ఉండాలి ఫ్రెండ్స్. ఈ సీసీసీ లేకపోతే మనం ఏది కూడా అంటే గనక ముందుకు పోలేం ఫ్రెండ్స్. మరి ఈ యొక్క విషయం నిమిత్తమే ఒక చిన్న అంటే గనక నేను ఒక చిన్న వేరే ఏ విధంగా అంటే గనక ఒక సీసీసీ అన్నది ఎలా చేస్తాను, ఎన్నింటికి ఉపయోగపెట్టుకుంటామనే దానికి కూడా ఒక చిన్న వేరే స్క్రీన్‌లోకి వెళ్ళి మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. ఒక్క నిమిషం. అంటే ఇక్కడ నేను ఈ ఉదాహరణ ద్వారా మీకేం చెప్పదలుచుకున్నానంటే ఫ్రెండ్స్, ఒక చిన్న సినిమాకు వెళ్ళాలనుకున్నా కూడా నేను అంటే ఏ విధంగా కంపేర్ చేస్తాను అని చెప్పి మీకు తెలియజెప్పడమే ఇక్కడ నా యొక్క ప్రధాన ఉద్దేశం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడున్న 'దేవరా' సినిమాకి నేను రేపు వెళ్ళాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. మరి రేపు 'దేవరా' సినిమాకి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇక్కడ మీరు చూసారు అంటే గనక రేపటి డేటు 7వ తారీఖు. ఇక్కడ స్క్రీన్ మీద మీరు చూసారు అంటే గనక 7వ తారీఖు అనంగానే పేటీఎంలో
పలు థియేటర్లలో పలు షోస్ మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతూ ఉంటాయి. పీవీఆర్ ఐనాక్స్, జేఎల్ఈ, అంతేకాదు ప్లాటినో, సినిమాస్, డాల్బీ అట్మోస్, 4K బ్యార్కో ప్రొజెక్షన్ అంటూ కూడా 3 థియేటర్స్ కనపడుతున్నాయి ఫ్రెండ్స్. మీరు ఇక్కడ థియేటర్ అంటే రేటు చూసినా కూడా ఎక్కడ చూసినా కూడా రూ. 177, ఇక్కడ చూసినా రూ. 177, ఇక్కడ చూస్తే రేటు రూ. 175 ఉండడాన్ని మీరు గమనించవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే దాని మీద క్లిక్ చేసినప్పుడు ఇప్పుడు 11:30 షో మీద క్లిక్ చేసినప్పుడు రూ. 175 కనపడుతుందంటారా లేదా? మరి ఇక్కడ చూశారు అంటే కనుక అంటే ఒక కంపేర్ అనేది ఎలా చేయాలని మీ అందరికీ కూడా అర్థమయ్యేలా చెప్పడమే ఫ్రెండ్స్. ఇక్కడ ఫస్ట్ మీరు చూశారు అంటే పీవీఆర్ ఐనాక్స్ ఉంది. ఈ పీవీఆర్ ఐనాక్స్ నాజ్ థియేటర్లో ఎక్కడ కూడా అంటే అట్మోస్ ఈ రోజున లేటెస్ట్ టెక్నాలజీ, సౌండ్ టెక్నాలజీ ఏంటంటే అట్మోస్ ఫ్రెండ్స్. మీరు ఎక్కడ కూడా ఈ యొక్క రూ. 177 రేట్ అయితే రూ. 177, కానీ ఇక్కడ అట్మోస్ అనే సౌండ్ లేకపోవడాన్ని ఈ జేఎల్ఈ దగ్గర డాల్బీ అట్మోస్ సౌండ్ మీకు అక్కడ కింద కనబడుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ నేను మీకు ఆ యొక్క ఈ విధంగా స్క్రోల్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్, మీకు కనబడుతుంది అక్కడ పెట్టగల రేట్ కనబడుతుంది. అక్కడ డాల్బీ అట్మోస్ ఉండడాన్ని కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు. మరి డాల్బీ అట్మోస్ లేని థియేటర్కు రూ. 177 పెట్టడం మేలంటారా? మరి డాల్బీ అట్మోస్ ఉన్న అంటే సౌండ్ సిస్టమ్ బాగా ఉన్నదానికి 177 పెట్టడం మేలంటారా? నో డౌట్ అట్ ఆల్, అంటే 100% ఆ డాల్బీ అట్మోస్కి 177 పెట్టడమే మేలంటారు. మరి ఆ తర్వాత ఇంకా చూసారంటే నెక్స్ట్ ఇంకా ఏదైనా మంచి బెటర్మెంట్ ఏదైనా ఉందా అని చెప్పి చూస్తే ఇక్కడ మూడో దాని మీద 645కి ఇక్కడ చూసారు అంటే ఇక్కడ డాల్బీ అట్మోస్ అంటే సౌండ్ సిస్టము, దానితో పాటుగా 4K బ్యార్కో లేజర్ ప్రొజెక్షన్. ఈరోజు కొత్తగా వచ్చిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఏంటి అంటే 4K బ్యార్కో లేజర్ ప్రొజెక్షన్ అనేది ఉన్న అంటే దృశ్యం అంటే ఇందాక మనము డాల్బీ అట్మోస్ అంటే శ్రవణానికి చాలా చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ అయితే ఈ యొక్క లేజర్ ప్రొజెక్షన్ అనేది దృశ్యానికి చాలా చాలా టాప్ ప్రొజెక్షన్ ఫ్రెండ్స్. మరి ఈ విధంగా అంటే మరి ఇక్కడ చూసారు అంటే రూ. 175కి ఇక్కడ 4K అంటే డాల్బీ అట్మోస్ వస్తుంది, అంతేకాదు లేజర్ ప్రొజెక్షన్స్ వస్తుంది. మరి ఇక్కడ చూస్తే రూ. 177 ఓన్లీ డాల్బీ అట్మోస్ వస్తుంది, కానీ లేజర్ ప్రొజెక్షన్ అనేది లేదు. ఇక్కడ ఈ పైన చూశారు అంటే కనుక ఓన్లీ అంటే ఆ సినిమా చూస్తాం కానీ 4K డాల్బీ అట్మోస్ కూడా లేని విషయాన్ని మీరు ఇక్కడ చక్కగా గమనించవచ్చు ఫ్రెండ్స్. అంటే ఈ విధంగా అంటే నేను ఈ విషయం చెప్పడానికి ప్రధాన ఉద్దేశం ఏమిటి అంటే మనం ఏమి చేసినా ఒక ప్రోడక్ట్ వాడుకునేటప్పుడు కూడా అంటే పూర్తిగా క్షుణ్ణంగా అధ్యయనం చేసి, అది ఉప్పు కావచ్చు, ఊరగాయ కావచ్చు, కుకింగ్ ఆయిల్ కావచ్చు, గోధుమ పిండి కావచ్చు, ఈ విధంగా ప్రతిదీ క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాత మనము ఈ యొక్క విధానంలో అంటే ఇక్కడ ఎందుకంటే ఇది చాలా చాలా క్యాల్కులేషన్ పార్ట్స్ ఫ్రెండ్స్. ఈ క్యాల్కులేషన్ పార్ట్ తెలియకనే అంటే చాలా మంది అంటే ఇక్కడ డబ్బులు లేవనుకుంటున్నారు ఫ్రెండ్స్. అంతెందుకు ఈరోజు షాపుకోలో జరిగిన ఓ చిన్న ఇన్సిడెంట్ను కూడా తెలియజేసి మీకు అంటే ఇలాంటి ప్రోగ్రామ్ని కూడా మనము క్లోజ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంకా కొంత ఇన్ఫర్మేషన్ కూడా నేను తయారు చేశాను, కానీ అనుకోకుండా కొంత సమయం వృధా కావడం వల్ల వాటిని వచ్చే వారం కూడా మనము తెలియజేసుకుందాము. ఈరోజు వచ్చిన ఒక మేడం గారు మీ యొక్క స్లాబ్ ఎంత అయింది గత మంత్ అన్నప్పుడు 20,000 జరిగింది అని చెప్పారు. ఓకే, గ్రేట్ మేడం, సూపర్. అంటే మీరైతే సూపర్ డైమండ్ క్లబ్ చేస్తున్నారు అంటే 10,000, ఎందుకంటే మేడం గారు 10,000 చేస్తున్న విషయం నాకు తెలుసు. సో కింద ఎంత బిజినెస్ జరిగింది మేడం, మీకెంత బిజినెస్ జరిగింది అన్నాను. అంటే మేడం గారు ఏమన్నారు అంటే నేను 18,000 చేశాను సార్, కింద వచ్చేసి 2,000 వ్యాపారం జరిగింది అన్నారు. నిజంగా నాకు నవ్వు వచ్చింది ఫ్రెండ్స్. ఎందుకంటారా 10,000 నుంచి 18,000 ఆవిడ ఎందుకు 8,000 ఎక్స్ట్రా చేసింది అంటే 20,000 స్లాబ్ నిమిత్తం. మరి 20,000 స్లాబ్ ఆవిడ అచీవ్ అయితే ఆవిడకు వచ్చేది ఎంతో తెలుసా ఫ్రెండ్స్? అంటే 20,000 ఇంటూ 2.5% చొప్పున ఆవిడకు వచ్చేది 500 రూపాయలు. మరి 88,000 వర్త్ ఆఫ్ ప్రోడక్ట్లు ఆవిడ ఈ మంత్ బిల్లింగ్ చేయడం వల్ల ఆవిడకి 800 రూపాయల ఫ్రీ ప్రోడక్ట్లు కోల్పోయే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఇంకా మాట్లాడితే 800 కాదు, ఇంకా ఎక్కువ మొత్తం కోల్పోయే అవకాశం ఉంది. మరి ఎందుకు అంటే ఈ విధంగా ఓ పని చేసే ముందు మనము ఎక్కడ ఎందుకు చేస్తున్నాము అంటే ఇక్కడ బిజినెస్లో డబ్బులు లేవంటే 100% ఫ్రెండ్స్ ఇక్కడ చాలా చాలా డబ్బులు ఉన్నాయి. ఎందుకంటే నేనే చెప్తున్నాను, ఇంకా మేము ఆల్రెడీ 5 అంకెల ఆదాయాన్ని డైరెక్ట్గాను ఇండైరెక్ట్గా ఇంకో 5 అంకెలు కలిపి 6 అంకెల ఆదాయాన్ని, ఎందుకంటే ఈ విధంగా పెన్నీ టు పెన్నీ ప్రతి పెన్నీ కూడా అంటే నాకు పిన్ను కంటే కూడా పెన్నీ జాగ్రత్త చూసుకుంటూ ఈ విధానంలో వెళ్తున్నాను కాబట్టి ఈ విధానంలో చాలా చాలా చక్కగా ముందుకు వెళ్తున్నాను. ఈ విషయాలన్నీ కూడా ఎందుకంటే ఈ యొక్క నెంబర్స్ అన్ని కూడా నేను ఎందుకు ఇంత విశదంగా ఇంత విపులంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను అంటే మనం ఒక పని చేసే ముందు అంటారుగా థింక్ బిఫోర్ ఇంక్ అంటారు. అంటే ఒక ఆలోచన చేసినప్పుడే మనకు
మనం అంటే ఎక్కడ పోగొట్టుకుంటున్నాము, ఎక్కడ రాబట్టుకుంటున్నాము, ఎంత పోగొట్టుకుంటున్నాము, ఎంత రాబట్టుకుంటున్నాము, ఈ విషయాలన్నీ కూడా పూర్తి స్థాయిలో ఉన్నప్పుడే ఆర్సీఎంలో డబ్బులు లేవు కాదు, డబ్బులంటూ ఉంటే ఆర్సీఎంలోనే ఉన్నాయి, ఎంతైనా ఉన్నాయి అనేది సులభమవుతుందని తెలియజెప్పడమే నా యొక్క ప్రధాన ఉద్దేశం ఫ్రెండ్స్. ఇంకా కొన్ని విషయాలైతే ఇంకా దీనికి సంబంధించే చెప్పాలి అనుకున్నాను, కానీ అనుకోకుండా ఈరోజు జరిగిన కొంత నాకెందుకో ఈ యొక్క నెట్ బాగా స్లోగా ఉండడం వల్ల మధ్యలో కొంత డిస్టర్బెన్స్ అయ్యింది. దానివల్ల వచ్చే వారం మరిన్ని విషయాలతో మళ్ళీ మనము కలుద్దామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై ఆర్సీఎం.